అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా టాప్ ప్రయారిటీ మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తుందంటే రియల్ ఎస్టేట్ దందాకే ఇస్తుంది. ప్రజల శ్రేయస్సు కోసం కానీ రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ రాష్ట్రాన్ని ముందు నడిపడంలో ఘోరంగా విఫలమవుతూ వస్తూ ఉన్నది. మొదటి నుంచి కూడా చూస్తూ ఉంటే ఎక్కడ భూములు కాజేయాలా, భూములపైన ఎలా కన్ను వేయాలనే దానిపైనే ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ముందుకు వస్తూ ఉన్నది. మరి రోజు చూస్తూ ఉన్న మూసీలో ఉన్నటువంటి మరి ఫేజ్ 1 ద్వారానే దగ్గర 3,000 ఎకరాలని సేకరించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొన్న జరిగినటువంటి హైదరాబాద్ నగర్లో సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి వారి స్థలం పైన కన్నేసి అది కాజేయాలని ప్రయత్నం చేసింది. అదేవిధంగా హిల్ట్ ద్వారా మరి గత ప్రభుత్వాలు ఎన్నో సబ్సిడీ కింద ఇచ్చినటువంటి ఒక భూములని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి తద్వారా మరి ఎంప్లాయ్మెంట్ పెంచడానికి చేసేటువంటి ప్రయత్నంలో భావించిన భూములని వాటి ఏ రకంగా కాజేయాలని హిల్ట్ పాలసీ ఒకటి తీసుకొచ్చింది. మళ్ళీ ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం టీడీఆర్, ఏ రకంగా టీడీఆర్ని కొల్లగొట్టి ఏ రకంగా టీడీఆర్ ద్వారా వ్యాపారం చేస్తూ ఉన్నారు. అంటే మొదటి నుంచి కూడా 2.5 సంవత్సరాలను చూస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ దందాకి టాప్ ప్రయారిటీ ఇస్తూ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తన అనుయాయులకి కట్టబెడుతూ తన సొంతంగా ఆస్తులు పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనపడుతూ ఉన్నది. ఇదే ఒక మెట్రో విషయంలో కూడా ఎల్ఎన్టీ మెట్రో అయితే 2010లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒక అవగాహన ప్రకారం అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం మరి 30 సంవత్సరాల వ్యవధిలో మరి ఈ యొక్క ప్రాజెక్టు గురించి మరి ఒక అగ్రిమెంట్ చేసుకుని ముందు పోయిన సంగతి. అది కూడా నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి దగ్గర 250 ఎకరాల ఒక విలువైనటువంటి కమర్షియల్ భూములు ఇవన్నీ కూడా కమర్షియల్ ప్రాపర్టీస్. ఈ 250 ఎకరాలన్నీ కూడా స్ట్రాటజిక్గా సెంట్రల్ లొకేటెడ్ ప్రైమ్ లొకేషన్స్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా కమర్షియల్ అంటే రీటైలింగ్. ఇవన్నీ కూడా మనకి గుడ్లు పెట్టి బంగారు గుడ్లు పెట్టేటువంటి బాధ లాంటి ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా. ఈ 250 ఎకరాలను కూడా మరి కాజేయాలని చెప్పి తన సొంత కుటుంబ ఆస్తిని పెంచుకోవాలని చెప్పి తన అనుయాయులకు కట్టబెట్టాలని చెప్పి చేస్తున్న ప్రయత్నమే కనపడుతుంది తప్ప అక్కడ ఎల్ఎన్టీని స్వాధీనం చేసుకోవడంలో ఎల్ఎన్టీని మేము స్వాధీనం చేసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం, ఎల్ఎన్టీ వారు మరి ముందుకు సాగుతలేరు, ఎల్ఎన్టీతో ముందుకు పోతే కేంద్రం అనుమతులు ఇస్తలేదని చెప్పేసి ఒక పచ్చి అబద్ధాన్ని తప్పుడు ప్రచారాన్ని ముఖ్యమంత్రి గారు పదే చేసి ఎల్ఎన్టీ అధికారులను కానొక సమయంలో మిమ్మల్ని జైలు పంపిస్తాం, మిమ్మల్ని లోపలేస్తామని చెప్పి బెదిరించిన సంగతి కూడా బాహాటంగా ఓపెన్ మీడియా పరంగా బెదిరించిన సంగతి చూసాం మనం. ఎల్ఎన్టీని బ్లాక్మెయిల్ చేసినటువంటి పని వారికి పెట్టుకున్నారు. కాబట్టి ఎల్ఎన్టీని ద్వారా స్వాధీనం చేసుకోవడం కాదు, తరిమేస్తున్నారు. ఎల్ఎన్టీని ఇక్కడ నుంచి తరిమేసే ఒక ఉపాయం అంటే తరిమేసే విధానం ఎంచుకున్నారు వీళ్ళంతా కూడా. దీని వెనుక ప్రధానంగా ఉన్న మతలబంత ఏంటిది? 250 ఎకరాలు అనేటువంటి కమర్షియల్ భూములు, చాలా విలువైన భూములు తన అనుయాయులకు కట్టబెట్టడానికే ఈ ప్రయత్నం. వాస్తవానికి ఆ 250 ఎకరాలు అంతా కూడా ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి. అది ఆ ఆస్తిని ఎల్ఎన్టీకి ఇచ్చి ఆస్తి ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ని తీసుకొని 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వారు కట్టినటువంటి విలువ వెళ్ళిపోతుందో దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది. అది మళ్ళీ ప్రజల ఆస్తిగానే ఉంటుంది అది. కాబట్టి అలాంటి ఆస్తిని కాజేయడానికి చేస్తున్న ప్రయత్నం కనపడుతుంది తప్ప దీంట్లో ఇంకోటి కోణం లేదని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి వాస్తవానికి చెప్పాలంటే మా ప్రభుత్వం ఉంటే ఈ 2.5 సంవత్సరాలలో మేము గతంలో మంజూరు చేసి పనులు ప్రారంభించినటువంటి ప్రధాన కారిడార్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉండేనో ఈ పార్టీకి పూర్తయిపోతూ ఉండే. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఇలాంటి ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, దానికి ఇలాంటి భూమిని మరి సేకరించాల్సిన అవసరం లేకుండే, చక్కగా టకటక అయిపోయి ఈ పార్టీకి ఓపెన్ అయిపోతూ ఉండే. అదేవిధంగా మేము చాలా కొత్త కారిడార్లు కూడా తీసుకున్నాం, ఎక్స్టెన్షన్ ఉండే. అదేవిధంగా నార్త్ సిటీకి కొంపల్లి వైపు, మేడ్చల్ వైపు, షామిరిపేట కూడా మంజూరు చేసుకున్నాం, ఆ పని కూడా ప్రారంభమవుతూ ఉండే. కానీ
వీరి యొక్క చాతగానతనం, వీరి యొక్క స్వార్థ గుణం, వీరి యొక్క ఆస్తులను పెంచుకోవాలి, భూములు కొల్లగొట్టాలన్న ఆలోచనతోని ఈరోజు పనులన్నీ కూడా ఎక్కడెక్కడికి ఆగిపోయి ముందుకు పోలేని పరిస్థితి ఈరోజు. ఓల్డ్ సిటీ పని స్టార్ట్ చేసిండ్రాయా, అసలు ఒక్క అడుగు ముందుకు పడితే నేను దేనికంటే దానికి సిద్ధం. అసలు ఓల్డ్ సిటీ పనులన్నీ నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పని క్యాన్సిల్ చేసి ఆ పని ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి చాలా అంటే మేము మంజూరు చేసేటువంటి కారిడార్స్ అన్నిటి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా ప్రపోజల్, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారంటే కేంద్రం నుంచి అనుమతులు వస్తలేదు అని చెప్తారు. మరి కేంద్రం నుంచి అనుమతులు రాకపోతే రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్ పనులు మేము ప్రారంభం చేసినాం కదా ఆ రోజు, ఎందుకు దీన్ని క్యాన్సిల్ చేశారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారు, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి సమాధానం లేదు. ఈరోజు 2.5 సంవత్సరాలు ఇంకా మా అంటే మిగిలింది ఇంకా 2.5 years ఉంది వాళ్ళకి అంతే. అసలు దాని లోపల ఒక ప్రణాళిక లేకుండా, ఒక ఆలోచన లేకుండా కేవలం కాలయాపన చేసి ఏ రకంగా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టాలన్న ఒక ఆలోచన తప్ప ఇంకో వేరే లేదు. ఒక అంశం, మొన్న అసెంబ్లీ సమావేశాలనే ముఖ్యమంత్రి గారు ఇదే మెట్రో గురించి మరి ఒక టేక్ ఓవర్, ఏ రకంగా మరి మెట్రో రైల్ని టేక్ ఓవర్ చేసుకోవాలని దానిపైన స్టేట్మెంట్ ఇచ్చినారు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో. అసెంబ్లీ సమావేశాల్లో స్టేట్మెంట్ ఇచ్చి ఇది స్టేట్మెంట్ అసెంబ్లీలో పెట్టి దీనిపైన ఇలాంటి చర్చకి తావు ఇవ్వకుండా, ఇలాంటి అంటే